హాయ్ అండి. కరివేపాకుతో కారపొడి చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు 2 కప్పులు కరివేపాకు, ధనియాలు, పెసరపప్పు, ఎండు కొబ్బరి, ఉలవలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి. ఇవి ఇప్పుడు మనం వేపుకుందాం. గ్యాస్ అంటించి ఇప్పుడు కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ధనియాలు గ్యాస్ సిమ్లీలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్నామంటే వీటిని ధనియాలు మాడిపోతాయి. ధనియాలు, ఎండుమిర్చి వేసుకుని మనం కొంచెం ఒక్క నిమిషం వేపిన తర్వాత నెక్స్ట్ మనము ఉలవలు వేసుకుందాం. ఉలవలు ఇవి కొంచెం టైం పడతాయి కాబట్టి ఫస్ట్ ఉలవలు వేసుకుందాము. నెక్స్ట్ పెసరపప్పు వేసుకుందాం. నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్స్. లైక్లు చేసినందుకు థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ వేసాను. తర్వాత వెండి కొబ్బరి వేసుకుందాం. ఇవన్నీ దోరగా వేగాలి. దోరగా వేగితే చాలు. మనం హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకున్నామంటే గ్యాస్ మాడిపోతాయి. సిమ్లీలో పెట్టుకుని మనం వేపుకోవాలి. 2 కప్పుల కరివేపాకు వేసాను. ఈ కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలిని ఎండబెట్టాను. చూసారా గ్రీన్ కలర్ పోలేదు. కొంచెం చెమ్మన్న ఇది కారపొడి నిలవ ఉండదు. బాగా ఆరిపోవాలి కరివేపాకు. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ మనం చింతపండు వేసుకుందాం. 1 నిమ్మకాయ అంత చింతపండు వేసుకుని మిక్సీ పట్టి గాజు సీసాలో నిలవ పెట్టుకున్నామంటే మనం